ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా 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 అమ్మా. ఆ ఇంట్లో అమ్మాయికి నొప్పులు వస్తున్నట్టున్నాయి. అమ్మా నాన్న, శ్యామలకి నొప్పులు వచ్చినట్టున్నాయి. పెద్దమ్మ అక్కడే ఉందిలే. అమ్మా అమ్మో, అమ్మా. ఎలా ఉంది పెద్దమ్మా? ఊరి పెద్దోడా, అమ్మాయికి పురుడు పోయడం కుదరదురా. లోపల బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. అమ్మా ఇప్పుడు ఎలా పెద్దమ్మా? ఏం చేయాలి? వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమ్మా ఇంకా 12:30 అవడానికి 3:30 గంటలు ఉంది. అప్పటి వరకు అమ్మాయిని బయటికి తీసుకెళ్ళటం కుదరదు కదా పెద్దమ్మా? అదే కదరా నా కంగారు కూడా. అమ్మా అప్పటి వరకు ఓర్చుకో తల్లి. ఇంతకు మించి ఏమీ చేయలేమమ్మా. నాన్న, నా వల్ల కాదు. ఈ నొప్పి నేను తట్టుకోలేను నాన్న. ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకో. అమ్మా అయ్యో అమ్మో దేవుడా. పాప మా అమ్మ ఇందాకటి నుంచి నొప్పులు పడుతుంది. ఎలా ఇప్పుడు? ఏమైనా ఎమర్జెన్సీ అయి హాస్పిటల్కి తీసుకెళ్లాలేమో. ఈ ఊరి వాళ్ళు ఆనవాయితీలు కట్టుబాట్లని ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చాలా ప్రమాదం అవ్వచ్చు. అమ్మా అమ్మా నాన్న, ఈ నొప్పులు నేను తట్టుకోలేకపోతున్నా నాన్న. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాన్న. కొంచెం ఓర్చుకోమ్మా. అమ్మా అమ్మా, ఈ బిడ్డకి ఎంత పరీక్ష పెట్టావేంటమ్మా? కాసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం. ఏం చేయాలి తల్లి? నువ్వేదో ఒక దారి చూపించు. అమ్మా ఇలాంటప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే సరిపోదు. బిహారీ గారు, బిహారీ గారు. అయ్యో బిహారీ గారు. అమ్మా అమ్మా బిహారీ గారు. అమ్మా అమ్మా. హే బాబు, నువ్వెందుకు వచ్చావు? 12:30 వరకు బయటికి రాకూడదని ఊరు కట్టుబాటని నీకు తెలవదా? అసలు మీకు ఆ మాట అనడానికి నోరు ఎలా వచ్చింది? అమ్మా అవతల ఒక తల్లి జన్మనివ్వడానికి నొప్పులు పడుతూ ఉంటే మీరు కట్టుబాట్లు ఆనవాయితీలని ఆ తల్లిని ఇబ్బంది పెడతారా? ఇప్పుడు గ్రామ కట్టుబాటుని దాటి ఊరు బయటికి వెళ్తే నా కూతురికే కాదు గ్రామానికి కూడా అరిష్టం. నా కూతురు ఇంకో 2 గంటలు ఓర్చుకోగలదు. అసలు మీరు మనుషులా మృగాలా? అమ్మా మీ మూఢనమ్మకాలతో పిచ్చి పిచ్చి కట్టుబాట్లతో 2 ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు. చూడు బాబు, నువ్వు సిటీ మనిషివి, నీకు ఇవన్నీ అర్థం కావు. కాసేపు మాట్లాడకుండా ఉండు. నాన్న, నొప్పులు భరించలేకపోతున్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాన్న. నా వల్ల కావట్లేదు. తప్పకుండా సార్. ఏం చేస్తున్నావు నువ్వు? బాబు, అయ్యో అమ్మా బాబు ఆగు. అరే ఏంటిది? ఏంటిది? ఇది గ్రామానికి అరిష్టం బాబు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. తలుపు తీ బాబు. అమ్మా
విహారి గారు అయ్యో అమ్మా నొప్పి అమ్మా అమ్మా నొప్పి నొప్పి నీకేం కాదు. అమ్మా అమ్మా నొప్పి అమ్మా నొప్పి ఊరి కట్టుబాటుని ఆనవాయితీని కాదని ఎక్కడున్నాడు? హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు కదయ్యా. అష్టగ్రహ కూటమి రోజు బయటికి వెళ్ళొద్దని నేను చెప్పినా కూడా నా కూతుర్ని బయటికి తీసుకెళ్ళాడు. నా కూతురికి ఏమన్నా కావాలి, ఎవ్వరిని వదలను. రేపు పంచాయతీలో వాడి సంగతి చూస్తాను. ఏమైంది? నా కూతుర్ని వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కట్టుబాట్లు దాటి చాలా పెద్ద తప్పు చేశాడు. మనందరం ఊరు కట్టుబాటు ఆనవాయితీ అని ఆలోచించాం. కానీ విహారీ గారే మానవత్వంతో ఆలోచించారు. ఒక తల్లి బిడ్డని కాపాడడానికి ఊరు కట్టుబాట్లని మీరారు. అంటే ఈ ఊర్లో ఎవరికి మానవత్వం లేదనుకున్నావా అమ్మా? ప్రతిసారి ఇలాంటి రోజు వచ్చినప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని, ఏ అరిష్టం జరిగి ఎవరికి ఏమవుతుందోనని అందరం భయంతో ఉంటాము. ఎందుకంటే మన ఊరికి శాపంలాగా ఎన్నో సంఘటనలు జరిగిన రోజులున్నాయి. అందుకే ఈ ఆనవాయితీ కట్టుబాట్లు పెట్టుకున్నాం. అది మూఢనమ్మకం కాదు. ఎన్నో విపత్తులు చూసిన తర్వాత ఈ నిర్ణయం పెట్టుకున్నాం. ఈసారి అలాంటి విపత్తు ఉపద్రవం జరగదు నాన్న. ఏమో అక్కడ తల్లికి బిడ్డకి ఎలా ఉందో మీకెవరికీ తెలియదు కదా. కానీ నీ భర్త కట్టుబాటు మీరి చాలా పెద్ద తప్పు చేశాడు. అతనికి రేపు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. విహారీ గారు, మీరు శ్యామల కడుపులో ఉన్న బిడ్డని కాపాడాలి అనుకోవడం కరెక్టే. కానీ ఆ టైంలో మీరు ఊరు కట్టుబాట్లని మీరి వెళ్ళడం మంచిది కాదు అనిపించింది. కనకం, ఈ మాట అంటుంది నువ్వేనా? నేను 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళుంటే నా ప్లేస్లో నువ్వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడు ఉండేదానివి. ఎందుకంటే నువ్వు నీ గురించి కంటే పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తావు.